హాయ్ దిస్ ఇస్ ప్రేమ్. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ చూసాం ఫ్రెండ్స్, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో మీకు అకౌంట్ ఉందా? ఈ అకౌంట్ నుంచి మీరు ఎప్పుడైనా ట్రాన్సాక్షన్ చేస్తూ ఉన్నప్పుడు ఏంటంటే బ్యాంక్ సర్వర్లో డౌన్ అని చెప్పి ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవుతూ ఉందా? ఈ విధంగా మీరు ఫెయిల్ అవుతే మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మన ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు వాళ్ళు కాస్త ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుగా చేంజ్ అయ్యారు కాబట్టి మనకి బ్యాంక్ సర్వర్లు అన్నీ డౌన్లో ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి ఫ్రెండ్స్. ఎందుకంటే మన పాత అకౌంట్ నెంబర్లు కాస్త కొత్త అకౌంట్ నెంబర్లకు చేంజ్ అయ్యి ఉన్నాయి కాబట్టి మన కొత్త అకౌంట్ నెంబర్ మీద చేంజ్ కాలేదు కాబట్టి ఫోన్పేలో రిజిస్టర్ కాలేదు కాబట్టి మన బ్యాంక్ సర్వర్లు అన్ని డౌన్లో ఉంటాయి. దీనికోసం మీరు బ్యాంకుకి వెళ్ళకుండానే నేను చెప్పే ఫుల్ ప్రాసెస్ కానీ ఫాలో అయితే మాత్రము మీరు మీ ఫోన్పేలో మీ అకౌంట్ని అనేది యాడ్ చేసుకోవచ్చు. దీనికోసం మీరు ఆధార్ కార్డు అయినా ఉపయోగించవచ్చు లేదా డెబిట్ కార్డు అయినా ఉపయోగించవచ్చు ఫ్రెండ్స్. ఫుల్ ప్రాసెస్ తెలుసుకోబోయే ముందు, వీడియోలోకి వెళ్ళబోయే ముందు నేను ఎప్పుడు రొటీన్గా చెప్పేదే, మీకు నచ్చినట్టయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని, అలాగే బాగా నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. ఇంకా మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే మాత్రం కింద హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని ద్వారా మీరు నన్ను సపోర్ట్ చేయొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోతాం. దీనికోసం ముందుగా మన ఫోన్పే ఓపెన్ చేసుకున్న తర్వాత పైన హోమ్ బటన్ క్లిక్ చేసుకొని మేనేజ్ పేమెంట్స్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత కింద యూపీఐ బ్యాంక్ అకౌంట్స్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకోమని చూపిస్తుంది. పైన సెర్చ్ బార్లో ఏఎన్డి ఆంధ్రప్రదేశ్ అని క్లిక్ చేస్తే మన ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అకౌంట్ వస్తుంది. దాని మీద క్లిక్ చేసుకుంటే అకౌంట్ యాడ్ అయిపోతుంది ఆటోమేటిక్గానే. చూడండి, నేను ఆల్రెడీ యాడ్ చేసుకున్నాను కాబట్టి నాకు రీసెట్ పిన్ అని చూపిస్తుంది. లేదంటే ఇక్కడ సెట్ పిన్ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ నేను రీసెట్ చేసి చూపిస్తున్నాను చూడండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ వెరిఫై డెబిట్ కార్డ్ డీటెయిల్స్ అంటే మనకి కావాల్సిన డెబిట్ కార్డు మీ దగ్గర ఉంది కాబట్టి లాస్ట్ 6 డిజిట్స్ అనేది ఎంటర్ చేసేయండి. తర్వాత ఎక్స్పైరీ డేటు కంటిన్యూ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఆటోమేటిక్గా మనకి బ్యాంక్ నుంచి బ్యాంక్కి మనం ఏ నెంబర్ అయితే ఇచ్చుంటామో ఆ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది. అది ఇక్కడ ఎంటర్ చేసేస్తే కంటిన్యూ మీద క్లిక్ చేసి ఇక్కడ సెట్ పిన్ అని ఉంటుంది, దాని మీద ఎంటర్ చేసుకొని మీకు కావాల్సిన పిన్ సెట్ చేసుకోండి. ఈ విధంగా మనకు కావాల్సిన పిన్ని సెట్ చేసుకున్న తర్వాత మన బ్యాంక్ అకౌంట్ అనేది యాడ్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మీ బ్యాంక్ అకౌంట్ యాడ్ అయిపోయింది. ఆటోమేటిక్గా కొత్త అకౌంట్ నెంబర్ తీసేసుకుంది. అలాగే మనము ఫోన్పేలో కూడా నార్మల్గానే యూజ్ చేసుకోవచ్చు. చూడండి, బ్యాలెన్స్ కూడా చూపిస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు అకౌంట్ అనేది నార్మల్గానే యూజ్ చేసుకోవచ్చు. ఎంతో సింపుల్గా బ్యాంకుకి వెళ్ళకుండానే మన ఫోన్పేలో అకౌంట్ని ఏ విధంగా యాడ్ చేయాలో తెలుసుకున్నాం కదా. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మన ఛానల్.